అట్లా ఒక దర్శనం కలిగిన బ్రతుకు ఎంతమందికి ఉందండి? అసలు విశ్వాసులకి ఈ మాటే తెలియదు. ఒక దర్శనం కలిగి నేను జీవించాలన్న మాటే తెలియదు. ఒక ఉద్దేశం కలిగి నేను బతకాలి, నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్ని సాధించే దిశగా నా అడుగులు వేయాలన్న మాటే తెలియదు చాలా మంది విశ్వాసులకి. ఇప్పుడు ఆ తమ్ముడిని అడుగుదాం, తమ్ముడు నువ్వు ఎందుకు, నీ దర్శనం ఏంటంటే, ఆ తమ్ముడు చెప్తుండొచ్చు, బహుశా అనేక మంది ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాలన్నది నా దర్శనం అన్నా. అనేక మందిని రక్షించాలి. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయే లోపు కనీసం కొంతమందినైనా క్రీస్తు కోసం సంపాదించాలన్నది నా దర్శనం. క్రీస్తు కొరకు ఆత్మలను రక్షించాలన్నది నా దర్శనం. అన్ని జనులకు సువార్త ప్రకటించాలనేది నా దర్శనం. అట్లా ఒక దర్శనం, ఒక భారం కలిగిన జీవితం జీవించాలి. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి.